సంవత్సరంలో ఉండేటటువంటి ఒక 52 ఆదివారాలలో ఈ ఆదివారము ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారం. ఎందుకంటే ఈ దినాన మన ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దినం. ఈ దినాల్లో కొంతమంది తెల్లవారుజామున 4 గంటలకే లేస్తారు. వాళ్ళంతా కూడా ఏదో పండగలాగా ఆచరిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రితమే ఆయన సమాధిని జయించి ఆయన తిరిగి లేచినారు. క్రైస్తవ విశ్వాస జీవితానికి శిలువ ఎంత ప్రాముఖ్యమైనదో యేసు ప్రభుల వారి యొక్క పునరుత్థానం కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించడానికి ఆయన ఆలయానికి మనం వచ్చిన మనం అందరం కూడా ప్రభువును స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి కదా. మీరందరూ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మీకు ఎవరైనా ప్రశ్న వేసినారనుకోండి, మీరు ఏం చెప్తారు? అయ్యా మీరు ఈరోజు ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? చెప్పండి. ఎస్, ఈరోజు మా ప్రభు దినం అండి, మా ప్రభుని మేము ఆరాధించడానికి మేము వెళ్తున్నాము అని చెప్తాం కదా అని చెప్పగలుగుతా ఉన్నాము. కానీ ఆరాధించలేకుండానే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా కొన్ని చోట్ల నేను పరిచర్యకి వెళ్ళిన స్థలాల్లో అసలు నోరే మెదపరు వాళ్ళు. అట్లా ఉండకూడదు కదా. మనము మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. ఆరాధన అంటే మనందరికీ తెలుసు. ఏంది ఆరాధన అంటే? గివింగ్, ఇవ్వడం, దేవునికి ఇవ్వడం. ప్రార్థన అంటే అడగడం. ఎప్పుడు అడుగుతూనే ఉంటాం కదా, ప్రభువా నన్ను దీవించు, మా బిడ్డలను దీవించు, మా కుటుంబాలను దీవించు. కానీ ప్రభువుకు మనం ఇచ్చేవారంగా ఉండాలి కదా. మనకు తెలిసి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, దేవాలయానికి వెళ్ళే వాళ్ళు ఏదో ఒకటి తీసుకుపోతారు కదా. చూసారా మీరు? అన్ని ఊళ్ళల్లో తీసుకుపోతారు. అయితే ఉదయకాల సమయంలో ప్రభు కొరకు మనం ఏం తీసుకొని వచ్చినాం ఇక్కడికి? దేవుని వాక్యంలో రాయబడింది, 1000 కొండల మీద పశువులు నావే కదా. పాట కూడా ఉంది, ఆంధ్ర క్రైస్తవ కీర్తన, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. కనుక ఏం తీసుకొని వచ్చినావు ఈ ఉదయకాల సమయంలో? ఖాళీ చేతులతో వచ్చినావేమో, ఒట్టి చేతులతో వచ్చినావేమో. వాక్య వెలుగులో ప్రభువును ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే ఆ ఆరాధన యందు ప్రభు సంతోషించేవాడుగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో మంచి పని ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభువును స్తుతించుట మంచిది. ఈ లోకంలో ఒక మంచి పని ఏదైనా ఉంది అంటే అది యేసు ప్రభువును స్తుతించుట. ఈరోజు మనం ఎందుకు వచ్చినామంటే ఒక మంచి పని చేయడానికి వచ్చినాం. ఏందా మంచి పని అంటే? ప్రభువును మనము స్తుతించడం, ప్రభువును మనము ఆరాధించడం. కనుక ఉదయకాల సమయంలో అలవాటుగా చేసే ఆరాధన నుంచి కాకుండా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకు? నా ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం కదా. అన్ని ఇంట్లో స్పెషల్ వంటకాలన్నీ ఉంటాయి కదా. అంత స్పెషల్ వంటకాలు, కొత్త డ్రెస్, అంత కొత్త న్యూ. కానీ ఆరాధన మాత్రం ఎట్టుంటుందంటే, నువ్వు ఈడ నిలబడి ఏమన్నా చెప్పుకో, ఎంతసేపు అన్నా మాట్లాడుకో, నాకు వచ్చిందే నేను చేస్తా, ప్రభు నీ ఈ ఆరాధన తీసుకో, లేకపోతే లేదు. అట్లా ఉండకూడదు. మన ఆరాధన దినదినము నూతనమైనదిగా ఉండాలి కదా. ఒక ఆదివారం చికెన్, ఒక ఆదివారం మటన్, ఒక ఆదివారం ఫిష్, అంతే కదా. అయితే మన ప్రభువుకు మాత్రం ఒకటే ఆరాధన. అట్లా ఉండకూడదు. మన ఆరాధన నూతనమైనదిగా ఉండాలి. ఎందుకంటే విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, ఆయన వాత్సల్యత మన ఎడల నూతనంగా పుడుతుందంట. అంటే దీని వాక్యం ధ్యానం చేసేటప్పుడు నాకు చాలా సంతోషమైంది కదా. దేవుడు ఈరోజు నీపై చూపించే ప్రేమ వేరంట, రేపు ఇంకా ఎక్కువ ప్రేమ, అవతల ఇంకా ఆయన ప్రేమ దినదినము నూతనమైనదిగా ఉంది. కనుక నా ఆరాధన కూడా నూతనమైన విధానంలో ప్రభువును మనము స్తుతించాలి, ప్రభువును మనము ఆరాధించాలి. కనుక ఈ యొక్క లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చినాం కదా. 6వ వచనం చదవండి దయచేసి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ, చాలు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎవరు ఆయన? ఎందుకు లేచినాడు? ఆయన నీ కొరకు నా కొరకు సజీవుడైనాడు కనుక. ఈ లోకంలో చాలామంది జన్మించినారు, చాలామంది చచ్చిపోయినారు కదా. వాళ్ళ సమాధులన్నీ ఎట్లా ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. ఎవ్వరి సమాధి తెలవలేదంట. ఒకసారి ఒక సంఘటన జరిగిందంట. చెన్నైలో ఒక స్వామీజీ చచ్చిపోయినాడంట. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, స్వామీజీ లేస్తాడని మాతో చెప్పినాడు, ఈ యొక్క బాడీని ఎవరు తగలద్దు, అందరు ఊరికి చూసిపోండి అని. 1వ రోజు అయింది, జనాలు విపరీతంగా వస్తూ ఉన్నారంట. 1 రోజు అయింది, లేయలేదంట. 2వ రోజు అయింది, 2వ రోజు కూడా లేయలేదు ఆయన. 3వ రోజు కూడా లేకపోయేటప్పటికీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేశారంట.
అప్పుడు ఆ బాడీని తీసుకొని పూడ్చిపెట్టాడు. ఈ లోకంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ప్రపంచ చరిత్రలో ఒక్క యేసు ప్రభుల వారు మాత్రమే. సువార్తలో మనం ధైర్యంగా చెప్పొచ్చు, నా దేవుడు మాత్రమే సజీవుడిగా తిరిగి లేచినాడయా, ఇప్పుడు కూడా ఆయన సమాధి తెరవబడింది, చూసి వస్తూ ఉన్నారు కదా. ఎంత గొప్ప సాక్ష్యం. ఈ ప్రపంచ చరిత్రలో తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన తిరిగి లేచుట ద్వారా నా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కదా, శిలువ ద్వారా జరిగిన మనం పొందిన ఆశీర్వాదాలు గుడ్ ఫ్రైడే రోజు మనం చూస్తూ వచ్చినాం. ఈ పునరుత్థానం వలన దేవుడు మనకు ఎలాంటి దీవెనలు ఇచ్చినాడు, ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చినాడు అని కొన్ని మాటలు మనం చూద్దాం. రండి, లూకా సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదవండి. పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే సమాధి తెరవబడింది. సమాధి తెరవబడింది. సమాధి ఎప్పుడు తెరవబడింది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడై పునరుత్థానుడై తిరిగి లేచినాడో ఆ యొక్క భద్రపరచబడినటువంటి ఆ సమాధి యొక్క రాయి తొలగిపోయింది, దాని ముందరుండే రాయి తొలగిపోయింది. కనుక ఇది మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే సమాధి లాంటి మన జీవితాన్ని, సమాధిలో ఉండవలసినటువంటి మన బ్రతుకును యేసుక్రీస్తులో ఆయన తిరిగి లేపినారు కదా. బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాం. ఏమని ఇచ్చినాం? క్రీస్తుతో కూడా నేను చనిపోయినాను, నా పాపముల విషయమై నేను చనిపోయినాను, నేను తిరిగి లేచినాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాలన్నీ కూడా క్షమించినాడు. సమాధి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాన్ని ఆయన బాగు చేసినాడు. ఒక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చాలు చాలు. ఎట్లా చచ్చిపోయినామంట మనమా? ఒప్పుకుంటామా? మేమేం పాపం చేసినామన్నా, ఏం మాట్లాడుతుండవు కదా. ఇదే అనేది లోకంలో. ఒక ఆయన అన్నాడు సువార్తలో, ఏంది విజయప్రకాష్ బ్రదర్, మీరు బైక్ తీసుకున్నప్పటి నుంచి మీరు పాపులు మీరు పాపులు మీరు పాపులు అంటారే. మేమేం పాపం చేసినాము? పాపం చేసింది మీరే. మీరు చెప్తున్నారు కదా, మీరే పాపులు, మీరే పాపం చేసిన వాళ్ళు. అట్లా కదా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏం చెప్పింది దేవుని వాక్యం? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నాం. మనం అందరం కూడా పాపం చేసినటువంటి వారమే కదా. కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే, నేను పీజీ చేసే దినాల్లో కాలేజీలో మా రూమ్మేట్ ఉండేవాడు. ఏమనేవాడు తెలుసా? నా పేరు వెనకాల 2 అక్షరాలు ఉండడమే మేము చేసుకునే అదృష్టం అనేవాడు కదా. వాడి వలన పరలోకానికి పోతామా? ఎట్టి పరిస్థితులలో పోయే సమస్యే లేదు కదా. నీకు 2 అక్షరాలు ఉన్నా, 4 అక్షరాలు ఉన్నా, 10 అక్షరాలు ఉన్నా, నువ్వు మృతుడవే, నువ్వు చనిపోయినటువంటి వాడవే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఎంత ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉన్నప్పటికీ ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించలేదో, ఎవరైతే పాపక్షమాపణ పొందలేదో, ఎవరైతే ప్రభువును స్వీకరించలేదో వారందరూ కూడా పాపంలో ఉన్నటువంటి వారే. ఎవరైనా సరే, వాళ్ళు ఎలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నవారైనా సరే వారు పాపంలో ఉన్నటువంటి వారే. అయితే దేవుని వాక్యం ఏం చెప్తోంది? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ లోకంలో ఎవరంటే ప్రభువును కలిగినటువంటి మనము ధన్యులం. కనుక ప్రభు మనల్ని ఆయన లేపినాడు. ఒక మాట చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 6-7 వచనాలు దయచేసి చదవండి. ఆది కాండము 3వ అధ్యాయము 6-7 వచనాలు దయచేసి చదవండి. కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, తనతో పాటు తన భర్తకును ఇచ్చినాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటి మనందరికీ తెలుసు కదా. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఇది గాడ్స్ కమాండ్మెంట్, దేవుని యొక్క ఆజ్ఞ. వాళ్ళు ఏం చేసినారు? మీరిపోయినారు కదా. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేయటం వల్ల ఏమైందంట? మరణము అందరికీ కూడా సంప్రాప్తమైంది. కనుక ఈ నిత్యమైనటువంటి మరణం అంటే వాట్ డూ మీన్ బై డెత్? మరణం అంటే ఎడబాటు. నిత్య దేవునితో నిత్యమైనటువంటి ఎడబాటు కలిగినటువంటి వారు మనం అందరం కూడా. కారణం పాపం వలన వచ్చు జీతము మరణం. పాపాన్ని బట్టి మనం మరణాన్ని కొని తెచ్చుకున్నాం. దేవుడు మరణించాలని కాదు దేవుని ఉద్దేశం. దేవుడు
ఒక తోటను ఏర్పాటు చేసి, మానవునికి అనుగుణమైనటువంటి తోటను ఏర్పాటు చేసి అందులో మానవుని దేవుడు ఉంచుతా వచ్చినాడు కదా. గ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి, అవునా? అందులో నివాసయోగ్యమైనది భూమి మాత్రమే యోబు గ్రంథంలో రాయబడింది. దేవుని కొరకు అన్ని ప్రీప్లాన్డ్, దేవుడు మన కొరకు అన్నీ ప్రీప్లాన్ చేసినాడు. చూడండి, తల్లి గర్భంలో రాక మునుపే దేవుడు మనకి ఏం ఏర్పాటు చేసినాడు చెప్పండి. ఫస్ట్ చెప్పండి, బిడ్డ పుట్టిన వెంటనే ఏం కావాలా? ఆక్సిజన్ కావాలండి, లేకపోతే చచ్చిపోతాడు. అంతేనా? చూడండి, తల్లి గర్భమును బయటికి వచ్చిన వెంటనే మనకు చక్కటి ఆక్సిజన్ వాల్యూ ఎంతో తెలుసా? కరోనా టైంలో తెలిసింది కదా. 1 lakh రూపీస్ ఇచ్చినా కూడా ఆక్సిజను దొరకలే. అయితే ఫ్రీ గిఫ్ట్ అది. మనం అందరం ఎంత చక్కగా ఆక్సిజన్ పీల్చుకుంటాం, మనం డబ్బులు కడతామా? ఏం లేదు కదా. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. తల్లి గర్భంలో 9 నెలలు దేవుడు మనల్ని కాపాడి బయటికి తీసుకొని వచ్చిన వెంటనే మన కొరకు ఎన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఒకసారి మార్కెట్కి పోతే ఎన్ని ఆకుకూరలో కదా, ఎన్ని రకాల ఆకుకూరలు మన శరీరానికి, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల కూరగాయలు. ఎంత ప్రేమ దేవునికి. ప్రపంచంలో ఎన్ని అందాలు సృష్టించాడండి దేవుడు. ప్రపంచంలో ఎన్ని పుష్పాలు ఉన్నాయి. ఒక్కొక్క పుష్పము ఒక్కొక్క రకమైనటువంటి వాసన, ఒక్కొక్క రకమైనటువంటి రంగు. ఏమి ఏర్పాటు, దేవుని ఏర్పాటు. ఎంత ప్రేమ దేవునికి. కనుక పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు లేపినాడు. మనమందరం కూడా పాపానికి దాసులం అయిపోయినాం, పాపానికి మనము అమ్మబడినాం. ఒప్పుకుంటాం కదా. ఎస్, పాపానికి మనము అమ్మబడినాం కదా. ఇప్పుడు మనకు ప్రశ్న, సాతాను మనల్ని ఎంత కొనింది చెప్పండి. మనం పాపానికి అమ్మడిపోయినాం కదా, సాతాను మనల్ని ఎంత కొనింది? ఆఫ్టర్ ఆల్ అన్ యాపిల్ కదా, ఆఫ్టర్ ఆల్ అన్ యాపిల్. అయితే ఈ యొక్క పాపము నుంచి నిన్ను విడిపించడానికి, సాతాను యొక్క బంధకం నుంచి విడిపించడానికి దేవాది దేవుడు ఎంత క్రయం చెల్లించినాడు మన కొరకు. ఆ పరలోక వైభవం అంతా కూడా వదిలిపెట్టేశాడు, దూతల సమూహాన్ని వదిలిపెట్టేసినాడు. కెరూబులు శరాబులు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, పాప భూయిష్టమైనటువంటి లోకంలో, ఎందుకు పనికిరానటువంటి లోకంలో నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, సిలువలో ప్రాణం పెట్టినాడు. ఎంత కొన్నాడు తెలుసా దేవుడు? దేవుని వాక్యంలో రాయబడింది, నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం ద్వారా ఆయన నిన్ను కొని విలువైనటువంటి వాడిగా నిన్ను దేవుడు చేస్తూ వచ్చాడు కదా. ఎప్పుడైనా ఆలోచన చేసినావా? మనం ఇక్కడికి వచ్చి కూర్చోడానికి దేవుడు ఎంత క్రయం చెల్లించాడో ఎప్పుడైనా ఆలోచన చేసినారా? సహోదరుడా, ఈ పునరుత్థాన దినమున నువ్వు సజీవునుగా ప్రభుతో కూడా లేపబడి ఉంటే నువ్వు ప్రభువుని ఆరాధించు. నువ్వు ఈరోజు ప్రభువుని ఆరాధించకుండా మౌనంగా ఉన్నావు అంటే నేను చెప్పను, మీరే అర్థం చేసుకోవాలి. సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడవే. కనుక సమాధి స్థితిలో ఉన్న నిన్ను ప్రభు ప్రేమించి దేవుడు నిన్ను విమోచించినాడు, ఆయన సన్నిధికి నిన్ను తీసుకొని వచ్చినాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న, విమోచన అంటే ఏంటి కదా? మళ్ళీ ఈజీగా మాట్లాడతాం మనం. దేవుడు మమ్మల్ని విమోచించినాడు. వై డూ యూ మీన్ బై రిడెంప్షన్? ఏంది విమోచన అంటే? ఎస్, ఇంకా సరే నేనే చెప్తాను. విమోచనము అంటే వినండి జాగ్రత్తగా, వెల ఇచ్చి విడిపించి సొంత యజమానుని దగ్గరికి తీసుకొని రావడాన్ని విమోచనం అంటారు. మళ్ళీ చెప్తాను, వెల ఇచ్చి విడిపించి సొంత యజమానుని దగ్గరికి తీసుకొని రావడాన్ని విమోచనం అంటారు కదా. యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో మనల్ని ఏకం చేయడానికి సిలువలో సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవించినాడు. కనుక మన జీవితంలో సమాధి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాన్ని యేసు ప్రభు తెరచినాడు, మన జీవితాన్ని తెరచినాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనం స్తుతిద్దాం. ప్రభా, పాపముల చేతను అపరాధముల చేతను నేను చచ్చిపోయినా ప్రభా, నన్ను లేపేవారు ఎవ్వరు లేరు, నన్ను విడిపించేవారు ఎవ్వరు లేరు. అలాంటి నన్ను ప్రేమించి నన్ను వెతుకుతూ ఈ లోకానికి వచ్చినావు, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినావు ప్రభా. సమాధిని గెలిచి మృత్యుంజయుడవై తిరిగి లేచినావు దేవా. నన్ను కూడా సమాధి స్థితిలో నన్ను కూడా నువ్వు తెరిచినావు దేవా, నీకు వందనాలని ప్రభుని మనము స్తుతిద్దాం. రండి, రెండో తలంపుకు వద్దాం. రండి, లూకా సువార్త. దయచేసి గమనించండి, బ్రదర్స్ కూడా చదవచ్చు, నాట్ ఓన్లీ సిస్టర్స్, బ్రదర్స్ కూడా దయచేసి చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనం చదవండి దయచేసి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి
అదృశ్యుడు ఆయన అడిగడ ఏం కనబడుతుందంట, వారి కన్నులు తెరవబడినాయి కదా. అంతకుముందు ఎట్లున్నాయి? మూయబడి ఉన్నాయి కదా. మనం కూడా అంతే, మా కన్నులకు పొర ఉంది, కన్నులకు పొర. అపోస్తుడైన పౌలు కూడా దేవుడు దర్శించినప్పుడు పొరల వంటివి రాలినాయంట, తేటగా ప్రభువుని చూడగలిగినాడు. మన జీవిత యాత్రలో మన కళ్ళు కూడా మోయబడినాయి. ఎందుకు ఎవరైనా చెప్తారా? చాలాసార్లు ఆరాధవర్తమానంలో ఈ మాట చెప్పింటారు. ఎందుకు కళ్ళు మోయబడినాయంటే చదువుదామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఎందుకు మోయబడినా చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకారము ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగజేసిందంట? గురుడితనం కలుగజేసింది. నిజదేవుని ఎరగకుండా చేసింది కదా. దేవుని దగ్గరికి రానియకుండా అడ్డుకుంది కదా. ఒకప్పుడు మనం కూడా గురిటివారమే, మనం కూడా అందులమే. ఆత్మీయ స్థితిలో, ఆత్మీయమైనటువంటి అంధత్వంలో, మన కన్నులు తెరవలేనటువంటి స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా మనం బాగా చెప్పాలంటే చూస్తున్నదే నిజం అనుకున్నాం కదా. ఇదే నిజం అనుకొని అబద్ధంలో మన జీవితం అంతా బతుకుతా వచ్చినాం. అబద్ధమైనటువంటి జీవితము, అబద్ధమైనటువంటి ఆలోచనలు, దాన్నే నిజం అనుకొని మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ సంవత్సరాల తరబడి నిజదేవుని దగ్గరికి రాలేక, నిజదేవుని ఎరగలేక, నిజదేవుని చూడలేక, నిజదేవుని గ్రహించలేక మనం జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండేటటువంటి స్థితి. అలాంటి స్థితిలో దేవుడు మన కళ్ళు తెరిచాడు. అందుకే భక్తుడు పాట రాశాడు కదా, నా మనోనేత్రములు తెరచి నా కఠిన హృదయమును మార్చినాడు. ఎంత కఠినమైనటువంటి హృదయం మనది, ఎంత పాషాణమైనటువంటి హృదయం మనది. ఎవ్వరు చెప్పినా ప్రపంచంలో వినం. మనంత మూర్ఖులు, మనంత మొండివారు ఎవ్వరు కూడా ఉండరు. అయితే ప్రభు ఏం చేశాడు? ఒక దినాన మన కన్నులు తెరిచినాడు. ప్రభువును చూడగలుగుతా ఉన్నాం. దేవుని వాక్యంలో రాయబడింది, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప వారికి ఏమీ కనబడలేదు. అవునా కాదా? మనం కూడా కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు మనకు కనబడినాడు. సన్ఫ్లవర్ మీరు అందరు చూసింటారు కదా. సన్ఫ్లవర్ అందరు చూసినారు. ఎట్లా ఉంటుంది? సూర్యుడు ఏ వైపు ఉంటే ఆ వైపు. మార్నింగ్ ఇలాగా, ఆఫ్టర్నూన్ ఇట్లా, ఈవినింగ్ ఇట్లా కదా. సన్ ఏ విధంగా ఆ మూవ్ అవుతాడో ఆ ఫ్లవర్ కూడా అలాగ మూవ్ అవుతా వచ్చి క్రీస్తు యేసు ప్రభులో మనల్ని కూడా అలాంటి అభివృద్ధిలోకి దేవుడు తీసుకొని వచ్చినాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఒకసారి నేను పరిచర్యకి వెళ్ళినాను. ఈ ఆరాధన వర్తమానం చెప్తా ఉన్నాను. దేవుడు మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదించినాడు. వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళ ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారు? కారు ఉండాలా, బంగ్లాలు ఉండాలా, స్టేటస్ ఉండాలా, అంతా ఉంటే అది ఆశీర్వాదం అనుకుంటారు. నేను కొంతమంది సాక్ష్యాలు కూడా విన్నా, చాలా బాధపడిన ఆ సాక్ష్యాలు విని. దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించినాడన్నా, మాకు 3 ఇళ్ళు ఇచ్చినాడన్నా, 4 కార్లు ఇచ్చినాడన్నా. ఏంది నీ ఆత్మీయమైనటువంటి స్థితి? దాని గురించి మాట్లాడడంలే. బ్రదర్, దేవుడు నన్ను ఆత్మీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగించినాడు. ఎన్ని సువార్తలు ప్రకటించినాం, ఎన్ని చోట్ల పరిచర్య చేసినాం, ఎంతగా మందిరం కొరకు చెప్పేవాళ్ళు ఈ దినాల్లో లేరు. ఎంతసేపు ఉన్నా సెల్ఫ్ డబ్బానే సరిపోయింది. అది కాదు ఆశీర్వాదం. స్పిరిచువల్ స్టాండర్డ్స్, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. నీ ఇంట్లో కుర్చీ లేదేమో, పేదవాడివేమో, నీ కొరకు పరలోకంలో ఏముంది? సింహాసనం దేవుడు ఇయ్యబోతా ఉన్నాడు. తనతో కూడా కూర్చుండబెట్టి. ఏం ఆధిక్యత అండి! ఎంత ధన్యులం మనము! ఈ ప్రపంచంలో ఇంత గొప్ప ధన్యత ఎవ్వరికి కూడా లేదు. కనుక మన కన్నులు దేవుడు తెరిచినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై ఆయన తిరిగి లేకపోతే గుడ్డితనంలో బతికి సచ్చేవాళ్ళం మనం కదా. అయితే యేసు ప్రభు లేచుట వలన మన కళ్ళు ఏమైనాయి? తెరవబడినాయి. ఒక మాట చూద్దాం రండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం వచ్చి చదవండి. పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడాను కదా. ఇక్కడ ఏం జరిగిందంటే పొరల వంటివి రాలిపోయినాయి. నీకు కూడా రాలినాయా? అట్నే ఉన్నాయా? రాలితే దేవుని కొందనాలు. ప్రభువుని గట్టిగా ఆరాధన చేద్దాం ఈరోజు. ప్రభా, ఇహలోక దేవత నా మనోనేత్రాలకు గురుడితనం కలుగజేసి ఉండేది ప్రభా. ఏం చూడలేకపోయినా ప్రభా, ఏం గ్రహించలేకపోయినా ప్రభా, నువ్వు పునరుత్థానుడై తిరిగి లేచుట ద్వారా
నా కళ్ళు తెరిచిపజేసినావు దేవా. నిన్ను చూడగలిగినాను, నిన్ను వినగలిగినాను, నీతో సహవాసం చేయగలిగినాను, నీతో సంబంధం కలిగి ఉండగలిగినాను. ఇంకెంతకంటే నాకేం కావాలి ప్రభువా. రండి 3వ తలంపు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదవండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచినాడంట కదా. మన మనస్సు ఏమైంది? ఒకప్పుడు మూయబడింది కదా. అలాంటి మన మనస్సును యేసు ప్రభు తెరిచాడు. 2వ తిమోతిలో ఒక మాట ఉంది, చదువుదాం రండి. మంచి మాట ఉంటుంది. 2వ తిమోతి 3:8 దయచేసి చదవండి. ఏం మనస్సు అంట మనది? చెడిన మానవుని మనస్సు చెడిపోయింది, మానవుని మనసు పాడైపోయింది, మానవుని మనసు అపవిత్రమైపోయింది కదా. ఇలాంటి చెడిపోయినటువంటి మనస్సు, అపవిత్రమైనటువంటి మనస్సు ఉదయం లేచినప్పటి నుంచి పాపపు ఆలోచనలు, పాపపు చూపులు, పాపపు తలంపులు, పాపపు క్రియలు కదా. మన జీవితం అంతా కూడా పాపమే, మన హృదయం అంతా కూడా పాపమే. ఇలాంటి పాపాత్మను ఎవరైనా ప్రేమిస్తారా అంటే ఒకే ఒక్కడు ప్రేమించినాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక మాట చూడండి. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది మనస్సు చెడిపోయింది, మనం నివసించే భూలోకం కూడా చెడిపోయింది. దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక మనం చెడిపోయినటువంటి వారము, చెడిపోయినటువంటి లోకంలో, దుష్ట లోకంలో, అపవిత్రమైనటువంటి లోకంలో, పరిశుద్ధతకు స్థానం లేనటువంటి లోకంలో, పాపభూయిష్టమైనటువంటి లోకంలో మన మనస్సు మూయబడి అంధకారంలో, క్రూరత్వంలో, ఏమీ గ్రహించలేనటువంటి స్థితిలో మన జీవితం సాగిపోతూ ఉంది. అలాంటి హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించాడు. దేవుని వాక్యంలో రాయబడింది, మనస్సు గురించి చాలా విషయాలు రాయబడినాయి. అందులో ఒకటి అంధకారమైనటువంటి మనస్సు, చెడిపోయినటువంటి మనస్సు. అంధకారమైన మనస్సు అంటే సరే, దానికి అర్థమైందానికి నేను ఒక మాట చెప్తాను. ఊడ్చి అమర్చబడినప్పుడు ఎన్ని దయాలు వచ్చినాయి? 7 దయాలు వచ్చినాయి కదా. ఒక్కసారి ఊహించుకోండి, మనలో ఎన్ని దయాలు ఉన్నాయి కదా. సేన అనే దయాలు ఎన్నండి? 2000. మనకెన్ని దయాలు ఉన్నాయి చెప్పలేం, అన్కౌంటబుల్. బాగా చెప్పినామన్నా, ఇంత బాగా కూర్చుంటే మాకు దయ్యం పట్టిందంటావే, మాకేం దయ్యం పట్టింది, బాగున్నాం మేము కదా. పాపమే దయ్యం. ఎన్ని రకాల పాపాలు మన జీవితంలో కదా, లెక్కలేనన్ని పాపాలు. తెలివితో చేసినటివి, కుయుక్తితో చేసినటివి, వాంటెడ్లీ కావాల్సిగల్లా చేసినటివి, ఎన్ని రకాల పాపాలతో మన హృదయం అంతా కూడా నిండిపోయింది. మన హృదయంలో దేవునికి ఎంత మాత్రం కూడా స్థానం ఇవ్వడంలే కదా. ఒక సండే స్కూల్ అమ్మాయిని టీచర్ అడిగిందంట. ఏమడిగిందంటే, అమ్మా యేసు ప్రభుకు నీ హృదయంలో చోటు ఉందా, ఎంతమందికి చోటు ఉందో చేయెత్తండి అని అడిగిందంట. సండే స్కూల్ టీచర్ చిన్న బిడ్డలను అందరు చేయెత్తినారంట, ఒక అమ్మాయి ఎత్తలేదంట. ఏమమ్మా నువ్వెందుకు చేయెత్తలే, నీ హృదయంలో యేసు ప్రభు లేడా అంటే, యేసు ప్రభుకు స్థానం లేదా అని అడిగితే ఆ చిన్న పాప చెప్తా ఉంది, నా హృదయం అంతా యేసు ప్రభువే ఉన్నాడు, నా హృదయంలో వేరేది ఏమీ లేదు, యేసు ప్రభువే, మా హృదయం మొత్తం యేసు ప్రభువే ఉన్నాడు. మన మనసులో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా? లోకముందా? లోకం ఉన్నది ఒకప్పుడు కదా. ఒకప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తానంటే ఏం చెప్తావు? నిజంగా చెప్పండి. రక్షణ పొందక మునుపు మనల్ని ఎవరైనా అడిగినారనుకోండి, నువ్వు ఎవరిని ప్రేమిస్తానంటే కొంతమంది నాకు డబ్బును ప్రేమిస్తానమని చెప్పినాం, అంతేనా? రెండోది ఆస్తిపాస్తులను ప్రేమించినామని చెప్పినాం, అంతేనా? రెండోది భార్య బిడ్డలను ప్రేమించినామని చెప్పినాం, ఇంకా చెప్తే ఉద్యోగాన్ని ప్రేమించినాం, వ్యాపారాన్ని ప్రేమించినాం కదా. అయితే ప్రభుని అంగీకరించినాం. మనం ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాం? యేసు ప్రభుని మనం ప్రేమిస్తూ ఉన్నాం. యేసు ప్రభు మన హృదయంలో సమృద్ధిగా ఉన్నాడు. యేసు ప్రభు మన హృదయంలో సమృద్ధిగా ఉండి మనల్ని ఏలుతూ ఉన్నాడు. కనుక మూయబడినటువంటి మన మనస్సు తెరిచారు కదా.
ఏమంటాము? నాకు మనసు బాగాలేదు, నాతో మాట్లాడాకంట కదా. యేసు ప్రభుని అంగీకరించే ముందు నాకు మనసు బాగలేదు, నాతో మాట్లాడాక. ఒకసారి నేను పీజీ చేసే దినాల్లో రూమ్లో నా క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు సినిమాకి పోయి వచ్చి బాగా ఏడ్చి ప్రార్థన చేసుకుంటాడు. మూవీకి పోయి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా తప్పు చేసిన ప్రభువా. మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, విజయప్రకాష్ నేను తప్పు చేసినాను కదా. అరే నేను చెప్పినా కూడా నువ్వు వినలే కదరా, పోయినావు కదరా, నువ్వు బస్ రా మన ఇద్దరం కూర్చొని ప్రార్థన చేద్దాం, దేవుడు నా పాపాలకు క్షమిస్తాడు రారా అనేవాడు కదా. అంటే ఒకప్పుడు మన హృదయంలో పాపానికి స్థానం ఉంది. దేవుడు దాని నుంచి మనల్ని తీసేసి యేసు ప్రభు మరణాన్ని జయించి పునరుత్థానుడు అగుట వలన పాప జీవితం మారిపోయింది. మన హృదయం ఏమైపోయింది చెప్పండి? తెరవబడింది కదా. అంధకారమైన మనస్సు, భ్రష్టమైనటువంటి మనస్సు, చెడిపోయినటువంటి మనస్సు, చెడిపోయినటువంటి లోకం నుంచి మన యేసు ప్రభు మనల్ని విడిపించిన కనుక ఉదయకాల సమయంలో ప్రభును మనం ఆరాధిద్దాం. ప్రభువా నా మనస్సు అపవిత్రమైపోయింది, చెడిపోయింది, ఎవ్వరూ బాగు చేయలేరు ప్రభువా. నా మనస్సును తెరచడానికి ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి పునరుత్థానుడవై నువ్వు తిరిగి లేచినావు ప్రభువా. నా హృదయాన్ని నువ్వు తెరిచినావు దేవా, నీకు వందనాలని ప్రభుని మనము స్తుతించాలి. ఒక మాట చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఏం మనస్సు అనుగ్రహించాడు? క్రొత్త మనస్సు కదా. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇంకో మాట ఉంది 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము ప్రవేశం లేదు. కనుక న్యూ లైఫ్, కొత్త జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించినాడు. దానికి కారణం యేసు ప్రభుల వారు మృతులలో నుండి తిరిగి లేయడమే. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధిద్దాం రండి. 4వ తలంపు చూద్దాం రండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనం చదవండి దయచేసి. లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనం అండి. ఎస్, ఆయన వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకింపబడి ఎక్కడ పోయినాడు? ఆయన పరలోకానికి పోయినాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏం స్థలం లేదని బాధపడాకండి. కొంతమంది అంటూ ఉంటారు, ఊర్లో ఇల్లు లేదు, ఊరి బయట పొలం లేదు, మా బతుకు ఏం బతుకన్నా. ఏం పర్వాలేదు, నెంబర్ 1 ప్లేస్ ఇది. ఎందుకు? పరలోకంలో దేవుడు నీ కొరకు స్థలం సిద్ధపరిచాడు, అందుకొరకు పోయినాడు ఆయన. ఒక దినాన్ని నువ్వు తీసుకొని పోవడానికి రాబోతా ఉన్నాడు కదా. నీకు దారి తెలియదని దారి చెప్పడానికి ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభు కదా. దారి తెలియదు మనకు, ఎటు పోయేది తెలీదు కదా. చాలా రోడ్లు ఉంటాయి కదా, ఇంకా సిటీలో అయితే అసలు కనుక్కోలేము కదా. ఎన్ని రోడ్లు ఉంటాయి, ఎటు పోవాలనో ఏం చేయాలనో తెలియదు. ఒక ఆయన అన్నాడు, దేవుడు ఒక్కడే కదా, ఏ దేవుడైనా ఒకటే కదా, పేర్లు వేరు కదా. బాబు నువ్వు హైదరాబాద్ పోవాలంటే ఏం చేయాలా? హైదరాబాద్ బస్సు మర్యాద ఎక్కాలా. మెడ్రాస్ బస్సు ఎక్కితే హైదరాబాద్ పోతావా? మెడ్రాస్ పోతావు, అంతేనా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఎవరన్నా ప్రపంచ చరిత్రలో చెప్పినారా? నేనే మార్గం, సత్యం, జీవం. ఛాలెంజ్ చేసి చెప్పినాడు యేసుప్రభుల వారు. ఛాలెంజ్ చేసి ఇంకొక మాట కూడా ఛాలెంజ్ చేసినాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా. భూమి మీద సవాల్ చేసింది ఏకైక వ్యక్తి ఒకరే. ఏ గ్రంథమైనా తీసుకోండి, ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. నేను తెలుసుకోవడానికి చదివినాను కొన్ని గ్రంథాలు. అరే ఏంది వీళ్ళేం చెప్తున్నారు, మన దేవుడు ఏం చెప్తున్నాడు, నాకేం కనపడలేదు. అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. ఏం పేరు దీని పేరు చెప్పండి కదా. మీ చేతిలో ఉండే బైబిల్ పేరు కూడా అదే ఉందా? అందరిది అదే ఉంది కదా. ప్రతి ఒక్కరి చేతికి యేసు ప్రభు ఈ గ్రంథాన్ని అనుగ్రహించాడు. ఇది మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, మనతో మాట్లాడుతుంది. ఇది ఆర్డినరీ పుస్తకం కాదండి, చదివి పడేసే బుక్ కాదు. ఇది మన జీవితాన్ని నడిపించే పుస్తకం. కనుక మన కొరకు దేవుడు ఏం చేసినాడు? పరలోకం గేట్లు తెరిచినారు. కొంతమంది అంటూ వచ్చినారు, ఈరోజు పవిత్రమైన రోజు, ఈరోజు చచ్చిపోతే స్వర్గానికి పోతారంట. వాళ్ళ పేర్లు మనకు వద్దులే కానీ ఈరోజు చచ్చిపోతేనే పరలోకానికి పోతారంట. వాడెంత పనికిమాలినోడైనా, వాడెంత పాపైనా సరే, వాడు ఎట్టటోడైనా సరే, ఈరోజు
అంటే ఈ రోజు కాదండి, మన రోజు కాదు, వాళ్ళ పండుగ రోజు. వాళ్ళ పండుగ రోజు చచ్చిపోతే పరలోకానికి పోతాడు. అరే ఎట్లా పోతాడు? వాని పాపం ఏంది, వాని బతుకు ఏంది, వాని స్థితి ఏంది, వాని గతి ఏంది, ఏం లేదా అండి, ఏం లేదంట, కళ్ళు మూస్తే చచ్చిపోతాడు. అట్లంటే రోజు ప్రపంచ చరిత్రలో వేల మంది చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ పోతారా ఏంది స్వర్గానికి? నో, పరలోకానికి మార్గం యేసు ప్రభువే. ఖురాన్లో కూడా అదే రాయబడింది. మీరు స్వర్గానికి పోవాలంటే 4 సువార్తలు చదవాలంట. ఏం 4 సువార్తలు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువార్తలు చదివితేనే మీకు స్వర్గం, లేకపోతే లేదు. ఏముంది దాంట్లో? యేసు ప్రభు గురించే ఉండేది. యేసు యోహాను సువార్త చదివితే అంతా ఏమనబడుతుంది? యేసు ప్రభు. భక్తుడు సినిమా పాట రాసినాడు కదా, మనలో పాపం చేయనివాడు మొదట ఎవరో చెప్పండి అని ఆయన రాసినాడు. దేవుని వాక్యంలో ఏముంది? ఏం ప్రేమ అండి యేసు ప్రభుది. ప్రేమ సువార్త బాగా చదవండి. యోహాను సువార్త వండర్ఫుల్ లవ్. ప్రపంచంలో ఎక్కడ దొరకని ప్రేమ యేసు ప్రభుది. సరే, మన సబ్జెక్టుకి వద్దాము. పరలోకం మన కొరకు తెరిచినాడు. అడ్రస్ మారిపోయింది. ఒకప్పుడు మన అడ్రస్ ఏంటంటే 3/807 SVM రోడ్, వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు. అదే కాదు, పెంటకుప్ప అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏందంట మన అడ్రస్? కేర్ ఆఫ్ అడ్రస్ పెంటకుప్ప మీద నుండి ప్రభు మనల్ని లేవనెత్తినాడు కదా. ఆయన కొరకు మనల్ని లేవనెత్తినాడు. ఒకరోజు పరలోకానికి మనల్ని తీసుకొని పోతాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా నిరీక్షణ ఉండదు. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా కుటుంబంలో కొంతమంది యేసు ప్రభువుని కానీ నమ్మలే. వాళ్ళు చాలా నీచంగా చూస్తారు మమ్మల్ని. అయినా పర్వాలేదు. ఒకసారి మా పెద్ద ఆయనకి జబ్బు చేసింది. ఇంకా బాగా చెప్పాలంటే కొద్దిసేపులో చచ్చిపోతాడు. అందరినీ పిలిపించుకున్నాడు, చుట్టూ పెట్టుకున్నాడు. అంత చీకటిగా ఉంది, నాకు భయం వేస్తూ ఉంది. ఎవరో 2 వ్యక్తులు వచ్చినారు, నన్ను రమ్మని వాళ్ళు చేయి పట్టి ఇగ్గుతూ ఉన్నారు. నేను రాను పంటే వాళ్ళు వినడం లేదు. ఎవరు వాళ్ళు? మీరందరూ ఈయనే ఉండండి, ఈయనే ఉండండి అని గట్టిగా కేకలేసి చచ్చిపోయినాడు. యాడికి పోయినాడు ఆయన? చెప్పండి, యాడికి పోయింటాడు? ఖచ్చితంగా 100% నరకానికి పోయినాడు. ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో సువార్త పరిచర్య కొరకు వెళ్ళినాం. అక్కడ బర్నింగ్ వార్డ్ అంటే కాల్చుకొని చచ్చిపోయేటోళ్ళు ఆడ ఉంటారు. చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళని మనం చూడలేము. సరే, ఆ వార్డులో కూడా మాట్లాడుతూ పోయినాం. ఒక చోటుకి పోయినాం. అక్కడ వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు. అయ్యా, ఆమె చచ్చిపోతుంది కదా, ఆమెకు 2 మాటలు చెప్తామయ్యా అని అడిగినాం. ఆమె చచ్చిపోతానని మేము చచ్చా అంటే మీరేంది సార్, యాడ చూసినా మీరే కనపడతా ఉన్నారు, మీరు పోండి ఈ నుంచి అన్నాడు. ఇంకా పక్కన ఒక ఆయన పెద్ద ఆయన ఉండి, ఆయమ్మి ఎట్టా చచ్చిపోతుంది 4 మాటలు చెప్తాడంటలే, చెప్పని పోయా చెప్పుకోపోయిందో, మీ సావు మీది మా సావు మాది అన్నాడు. సరే, అట్టా కొంచెం కట్టం తీసి గట్టిగా అరిచిన, అమ్మా ఎవరు సార్ మీరు అని. అమ్మ, మేము ప్రార్థన చేయడానికి వచ్చినాము, యేసుప్రభు అంటే నీకు ఇష్టమేనా అని అడిగిన. అవునయ్యా, యేసుప్రభు ఇష్టమే, కానీ నేను చాలా పాపం చేసిన సార్, చేయకూడని పని చేసి ఆ బాధ తట్టుకోలేక కృష్ణాలు పోసుకొని అంటించుకుందంట ఆమె. ఇంతలా ఉన్నాయి గుడ్లు ఇంతలా ఉన్నాయి, అంత వాచిపోయింది బాడీ. భయం వేసింది నాకు. సరే అమ్మా, ఇప్పుడు కూడా యేసుప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసుప్రభు నువ్వు అంగీకరిస్తావా అంటే, నేను ఇప్పుడు చచ్చిపోతానా సార్ అని. ఇప్పుడే నీకు పరలోకం కావాలా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకే మమ్మల్ని ఇక్కడికి పంపించినాడు, నీకు ఇష్టమేనా అంటే, ఇష్టమే సార్, మరి నేను ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు వంగాలి కదా, నేను లేలేనా సార్ అని. లేకుంటే మళ్ళీ తల్లి నేను 2 మాటలు చెప్తా, పలుకు అని పలికింది. యేసయ్యా, నా పాపాలు క్షమించు, ఘోరం పాపిని, నువ్వు నా కొరకు వచ్చినావు, చనిపోయినావు, తిరిగి లేచినావు, నేను నమ్ముతున్నా, నన్ను అంగీకరించు, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. 4 మాటలే పలికించినాము. కింది ఫ్లోర్లోకి వచ్చే లోపలికి ఆమె చచ్చిపోయింది. ఎక్కడికి పోయింటుంది? పరలోకం నిజమండి. చాలామంది అడుగుతారు, నువ్వు చూసినావా పరలోకం, నీకు తెలుసా అని. ఖచ్చితంగా పరలోకం దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు. అది మన కొరకే, ప్రభు చేత విమోచింపబడిన వారి కొరకే. అసలు యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ఎక్కడికి పోయినాడు? పరలోకానికి పోయినాడు. నీ కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరచడానికి. ఎందుకంటే ఉదయకాల సమయంలో మన అడ్రస్సు మారిపోయింది.
మన యొక్క స్థితి మారిపోయింది. దేవుడు మనల్ని ఏం చేసినాడు? పరలోకానికి తీసుకొని పోతా ఉన్నాడు. దానికి పేతురు ఒక పేరు పెట్టాడు. చూడండి అన్నమాట, మొదటి పేతురు అన్నమాట చూడండి, చాలా బాగుంటుంది. మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. బ్రదర్స్ కూడా చదవచ్చు. ఎస్, ఏందంట అది? జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఎవ్వరు చెప్పలేరు. నువ్వు చచ్చిపోతే యాడిపోతావని అడిగినారనుకో, వాళ్ళు ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. మన దగ్గర మాత్రం ఆన్సర్ ఉంది. ఈరోజు నేను కన్ను మూస్తే ఎక్కడికి పోతా? దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గరికి పోతా. పరలోకం నేను చేరుతా. గనుక సోదరి సోదరులారా, ఇది మన యొక్క నిరీక్షణ. మన యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకు ఎలాగొచ్చింది? యేసు ప్రభుల వారు మృతుల నుండి తిరిగి లేచుట ద్వారానే జీవముతో కూడినటువంటి నిరీక్షణ దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ఒక మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 25:34 చదవండి. ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 25:34 చదవండి. ఎస్, ఈ రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది చెప్పండి? లోకము పుట్టక మునిపే. అంత పకడ్బందీ ప్లాన్ నీ కొరకు నా కొరకు. మన తల్లిదండ్రులే మన కొరకు ప్లాన్ చేయలేదండి. చేసినారా? ఎవ్వరు చేయలేదు అనగా, ఎవ్వరు చేయలేదు. యేసు ప్రభు మాత్రం చేసినాడు. నీ కొరకు ప్రణాళిక. ఈ లోకంలో నిన్ను కాపాడడం, ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యానికి నిన్ను తీసుకొని పోవడం. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. రండి 5వ తలంపు చూద్దాం రండి. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 53వ వచనం చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 53వ వచనం దయచేసి చదవండి. దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దీని అర్థం ఏంటంటే, నోరు తెరవబడింది. ఒకప్పుడు మన నోరు ఏమైంది? మూసుకుపోయింది. ఎందుకు? ఫస్ట్ పాయింట్ నేను చెప్తా వచ్చిన. ఎందుకు మూసుకుపోయిందంటే, మనం అందరం కూడా సమాధి స్థితిలో ఉన్నాం. మనం సమాధిలో ఉండే వాళ్ళు మాట్లాడతారా? సమాధిలో ఉండే వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఏమంటారు? సరే, అది మన సబ్జెక్ట్ కాదు. సమాధి స్థితిలో ఉన్నాము కనుక మనము మాట్లాడలేము. మన మాటలు ఏమున్నాయి? కోపం ఉన్నది కదా, శాపం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది. ఈనాటి వరకు కూడా కొంతమంది జీవితాల్లో మార్పు లేదు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే మన పాపాలు క్షమించినాడో, మన మాట చెప్పండి మారిందా లేదా? మారిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చెప్తాం? ఎక్కడికైనా అపవిత్రమైన స్థలాలకు రమ్మంటే మనం ఏమంటాం? నా నోరు యేసయ్యకి ఇచ్చేసిన, నా చేతులు యేసయ్యకి ఇచ్చేసిన, నా కాళ్ళు యేసయ్యకి ఇచ్చేసిన. నేను రాలేను, నేను చూడలేను, నేను వినలేను, నేను మాట్లాడలేను, నేను నీతో ఏకీభవించలేను. ఎందుకు? దేవుడు నా మనస్సు తెరిచినారు, నా హృదయాన్ని తెరిచినాడు, నా మాట కూడా మారిపోయింది. కనుక మన నోట ఏముంచినాడు చెప్పండి? భలే చెప్తారండి, సూపర్ అండి. మీరు చదవండి 126వ కీర్తన, 126వ కీర్తన 2 చదవండి. కళ కనిన వారి వలె ఉంటిమి. ఏముంది? ఉందా నవ్వు? ఉందా? ఉంటే ఎస్, నేను ప్రభువును స్తుతిస్తా. ఎందుకు? నా జీవితము మారిపోయింది. సండే స్కూల్లో ఒక పాట ఉంది, నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే కదా. మేము ఎప్పుడో చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న పాట. వండర్ఫుల్ సాంగ్. పాపము దొరలిపోయిందంట కదా. కనుక ఉదయకాల సమయంలో మనకు ఆనందం దేవుడు సంతోషం ఇచ్చినాడు. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాము, సమాధి తెరవబడింది. దాని ద్వారా మనం ఏం పొందినాం? జీవాన్ని, దేవుని యొక్క జీవాన్ని మనం పొందినాం. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము, కన్నులు తెరవబడినాయి, మన మనోనేత్రాలు వెలిగించినాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాము, మనస్సు తెరవబడింది. దానికి ఏం చెప్పినా నేను? నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించినాడు. తర్వాత నాలుగోదిగా మనం చూస్తూ వచ్చినాము, పరలోకము
తెరవబడింది. దానికి దేవుడు మనకు జీవంతో కూడినటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు. తర్వాత నోరు తెరవబడింది. ఏమిచ్చినాడు? స్తుతి, ప్రైజింగ్. దేవుని మనము స్తుతించాల. ఈ నోరు దేవుడు ఎందుకు ఇచ్చినాడు చెప్పండి? కొట్టాడుకోవడానికా? దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు చెప్పడానికి, దేవుని మాటలు మనము నేర్చుకోవడానికి దేవుడు మనకు నోరు ఇచ్చినాడు. సరే, కొన్ని మాటలు చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ 15:14. చెయ్యు ప్రకటన వ్యర్థమే. యేసు ప్రభు తిరిగి లేయకపోతే మనకేం లేదు? ఏం లేదు? విశ్వాసం లేదు. యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారానే నా జీవితంలో విశ్వాసం. కనుక దీనికి పేతురు పేరు పెట్టాడు. ఈ విశ్వాసానికి అమూల్యమైనటువంటి విశ్వాసము. కనుక అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా నీకు నాకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క విశ్వాసాన్ని మనకు అనుగ్రహించినాడు. సరే, విశ్వాసం ద్వారా మనమేం పొందినాము? కొన్ని 2 మాటలు చూసుకొని మనం త్వరగా ఆరాధనలోకి వెళ్దాం రండి. 1 పేతురు 1:8-9 చదవండి. అనగా ఆత్మరక్షణను పొందుచు. విశ్వాసం ద్వారా మనం ఏం పొందినాము? ఆత్మకు రక్షణ. ఈ లోకంలో ఉండేటటువంటి పోలీసులు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ పోలీసులు ఉన్నారు, మందిరంలో పోలీస్ బ్రదర్స్ ఉన్నారు. ఏం చేస్తారు బ్రదర్స్ మీరు? ఎప్పుడైనా కానీ శరీరానికి రక్షణ ఇస్తారు వాళ్ళు. మన శరీరానికి ప్రొటెక్షన్ ఇవ్వగలరు, కానీ మన ఆత్మకు రక్షణ వాళ్ళు ఇస్తారా? ఏం బ్రదర్, మీ దాంట్లో ఏమైనా ఉందా అలాంటి సౌకర్యం? లేదు. కనుక మన ఆత్మను రక్షించేవాడు, మన ఆత్మకు రక్షణ ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రక్షణ మనం ఎలా పొందగలిగినాం? అసలు రక్షణ అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? రక్షణ 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 అంట. ఏంది? వాట్ డు యు మీన్ బై సాల్వేషన్? సరే, నేను చెప్తాను. లూకాసు వార్తలో మనం చూస్తే సుమయోను ప్రవక్త బాలుడైన యేసు ప్రభును ఇట్లా చేతిలో పట్టుకుంటాడు. చేతిలో పట్టుకొని ఒక మాట అంటాడు, నీ రక్షణ నేను కన్నులారా చూస్తా. కన్నులారా చూస్తూ ఉండేది ఎవరిని? మరి ఏం చెప్పాలా? యేసు ప్రభుని చూస్తానని చెప్పాలా. కానీ ఏం చెప్తా ఉన్నాడు? నీ రక్షణ నేను కన్నులా. ఇప్పుడు చెప్పండి, రక్షణ అంటే ఎవరు? యేసు ప్రభువే. తన ప్రజలైన వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు, మత్తయి సువార్త 1:21 కదా, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. ఈ ప్రపంచంలో నీ ఆత్మకు రక్షణ, నీ ఆత్మకు కాపుదల ఒక్క యేసు ప్రభుల వారు మాత్రమే ఇవ్వగలరు. ప్రభువును అంగీకరించిన మన జీవితాల్లో యేసు ప్రభు రక్షణ కలుగజేసినాడు. రక్షణ గురించి దేవుని వాక్యంలో రాయబడింది, అమూల్యమైనటువంటి రక్షణ. ఇంకా చెప్పండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఎంతో గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్, ఎంతో గొప్ప రక్షణ. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో పరిపూర్ణమైనటువంటి ఈ మాటలన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు మనకు అనుగ్రహించాడు మన జీవితంలో. ఎట్లా? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఆయన యందు మనం ఎట్లా విశ్వాసం ఉంచినాం? ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన యందు మనం విశ్వాసం ఉంచినాం. ఆ విశ్వాసం ద్వారా రక్షణ మనం పొందగలం. ఇంకొక తలంపు చూద్దాం రండి. 1 పేతురులోనే ఉంటుంది అన్నమాట. 1వ అధ్యాయము చదవండి. 2 చదవండి. 9 చదవండి, దయచేసి 9 చదవండి. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. అబ్బా, బలింది కదా ఇది. అన్స్పీకబుల్ జాయ్, చెప్పనాశక్యము మహిమాయుక్తమునైనటువంటి సంతోషం కదా. దీని గురించి ఒకసారి మాట్లాడుతుంటే ఒక సహోదరుడు ఏం చెప్పినాడు అంటే, సువార్తలో యేసు ప్రభువుని నమ్ముకోయా, చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం నీకు ఇస్తాడంటే ఆ మనిషికి అర్థమవుతుంది ఎవరికైనా. అది ఏంది? ఇది కొత్త పదమే. అవును, చెప్పలేనటువంటి సంతోషం. అన్నీ పోయినా పర్వాలా, ఏం లేకపోయినా పర్వాలా, నాకెవరున్నారు? యేసు ప్రభువు. దేవుని వాక్యంలో ఒక మాట మనందరికీ తెలుసు. బీద విధవరాలు యేసు ప్రభువుకు ఎంత కానుకేసింది? 2 కాసు. గొప్ప గొప్ప ధనవంతులు కట్టాలు వేస్తూ ఉంటే
యేసుప్రభు చూస్తూ ఉంటే ఆమె ఏం చేసింది? 2 కాసులు. దేవుని దృష్టికి విలువైంది అయిపోయింది. దేవుడు అంటాడు, కలిగిందంతా ఇచ్చేసింది. నువ్వు ఇస్తావా? నీ దగ్గర ₹1 అంటే తెచ్చిపోయి చూద్దాం. వేస్తావా నువ్వు? 2 కాసులే ఉండేది, ఆమె దగ్గర ఏం లేవు. తెచ్చి మొత్తం దేవునికి ఇచ్చేసింది. మనం ఇంకా కొంచెం ముందుకు పోతే అబ్రహాము కుమారుణ్ణి అర్పించడానికి సిద్ధపడినాడు. మనమైతే ఇస్తామా? అసలు మన భార్య ఒప్పుకుంటుందా? నీకు పుట్టి చచ్చిపోతాడో, దేవుడు అడగలా, ఏమడగలా, లేక పుట్టినాడు కొడుకు, వాణ్ణి తీసుకుపోయి ఇస్తానంటావు, నీకు బుద్ధి ఉందా లేదా, నీకు పిచ్చి పుట్టిందంటారు కదా. అయితే అబ్రహాం ఏం చేసినాడు? దేవుడు నాకు చెప్పినాడు, నేను దీన్ని చేయాలి, దర్శాలు అంతే. అదేం విశ్వాసం అండి బాబు! ధ్యానం చేయండి ఆ వాక్యము. ఏం విశ్వాసం అది! కొడుకు చూస్తూ ఉంటే పండబెడతా ఉన్నాడు. పండబెట్టి కూడా కత్తి. ఇంకా ఆయన ఎట్లాడో మరి. కుమారుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినాడు? దేవుణ్ణి ప్రేమించినాడు. దేవుడు అడిగినాడు అంతే, నీ కుమారుని నాకు ఇయ్యి అంతే. ఫుల్ సాక్రిఫైడ్. మనం ఇవ్వగలమా? మనం ఇవ్వగలమా? ఏమడగల. దేవుడు ఆరాధన అడిగినాడు. నన్ను ఆరాధించు చాలు. దేవునికి ఇష్టమైనది ఏంది అంటే ఆరాధన. దేవునికి ఇష్టమైనది మనం చెల్లించలేకపోతా ఉన్నాం. అన్నీ తెలుసు కానీ దేవునికి ఇష్టమైనది మనము చెల్లించలేకపోతా ఉన్నాము. ఇంకొక మాట చూసుకొని మనం ముగిద్దాం రండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 13:39. ఎస్, విశ్వసించిన ప్రతివాడు ఎట్లా తీర్చబడతాడంట? నీతిమంతునిగా తీర్చబడతాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది. మనందరికీ తెలుసు, మానవుని నీతి క్రియలు, చెప్పండి, మానవుని నీతి క్రియలు మురికి పేలికలు. మానవుని నీతి క్రియలే మురికి పేలికలు అయితే మరి చెడ్డ క్రియలు కదా, గుండె పగిలిపోతుంది. ఆ నీతి క్రియలన్నీ కూడా దేవుడు ఆ యొక్క మానవుని నీతి క్రియలన్నీ తీసేసి దేవుని నీతిని మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో రాయబడింది, నీతి అను, చెప్పండి, పైబట్టను. పైబట్ట ఎందుకు కప్పుతారు చెప్పండి? చెప్పండి చెప్పండి కిందున్నవి కనపడకుండడానికి పైబట్ట కప్పుతారు. కింద ఏముంది? భయంకరమైన పాపం ఉంది. నీ పాపం ఎవరు చూడకూడదు, నిన్నెవరు ద్వేషించకూడదని ప్రేమ కలిగినటువంటి దేవుడు నీతి అను పైబట్టను కప్పినాడు. కనుక ఉదయకాల సమయంలో పునరుత్థాన పండుగ సందర్భంగా దేవుని ఆలయానికి వచ్చినావు, దేవుని ఆరాధించడానికి వచ్చినావు. ఈరోజే నీ జీవితంలో ఆరాధన మొదలుపెట్టు.